నువ్వు తాగడానికా యేసుక్రీస్తు లోకంలో వచ్చాడు? నువ్వు సంతోషించడానికా యేసుక్రీస్తు లోకంలో వచ్చాడు? ఒక మాదిరిని చూపెట్టాడు, ఒక మాదిరిని చూపెట్టాడు. ఆయన బ్రతికినట్టుగా నువ్వు నేను బ్రతకాలని పరలోకానికి వీడి లోకానికి వచ్చాడు. ఇదిగో ఆయనలాగా నువ్వు బ్రతకాలని. ఆయనలాగా ఎక్కడుంది మన బ్రతుకు? ఆయనలాగా ఎక్కడుంది మన సంతోషం? ఉన్నదా? ఈరోజు ఒక్కరోజే ఉన్నదా? పరిశీలన చేసుకోండి ప్రియమైన వాళ్ళ. ఈరోజు అటువంటి సంతోషం కావాలంటే ఇదిగో ఎందరు దేవుని గురించి తెలియదు, ఎందరికి తెలియదో అండి దేవుని గురించి. ఈరోజు నిజంగా రక్షణ పొందుకున్నవారు, బాప్టిజం పొందుకున్నవారు ఎంతమంది ఉన్నారండి? పొందుకోలేని వారు ఎంతమంది ఉన్నారో ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళ. ఈ సంతోషం నీకు కావాలంటే ఇదిగో నీ నిమిత్తమే కదా కలువరి శిలువపై తన ప్రాణాన్ని పెట్టాడు. ఆకాశానికి భూమి మధ్య వేలాడుతూ కార్చిన రక్తం ద్వారా ఇదిగో నిన్ను ఆ పాపం నుండి విమోచించాడు కదా, నీ గురించే కదా ఆ రక్తం కార్చాడు. మరి అటువంటి ఆయనను స్వీకరించవా నీ హృదయంలో? ఈరోజు ఇదిగో నీ పాపాలని కడుక్కోవా? నువ్వు కేక్ కట్ చేస్తే, ఇలాంటి సెలబ్రేషన్ చేస్తే ఆయన సంతోషం కాదండి. ఆయన గుణ లక్షణాలు నీ హృదయంలో ఉంటే దేవుడు సంతోషించే వాడిగా ఉంటాడు. ఆయన ఎలా బ్రతికాడో అలా బ్రతకడానికి ఇష్టపడదాం. ఈరోజు సమాజం ఇదిగో ఈ కాలనీ అంతా ఇదిగో ఒక సమాధానం ఉండాలంటే యేసుక్రీస్తు గుణాలు లక్షణాలు కావాలండి. మంచి అధికారులకు మనకు దేవుడు వారి మధ్యలో మహోన్నతమైన మాటలు వారు వింటున్నప్పుడు